పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు, గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం గతంలో కన్నా కూడా ప్రస్తుతం ఇప్పుడు కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలను కర్కాటక రాశి వారు పొందబోతున్నారు. కారణం ఏమిటంటే ఇంతకుముందు పంచగ్రహ కూటమి మీ రాశికి అష్టమ స్థానంలో జరిగింది. ఇప్పుడు కేవలం చాతుర్గ్రహ కూటమి మాత్రమే ఉంది. అందులో అంటే పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి శుక్రుడు మీ రాశికి 9వ స్థానంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత, ఉచ్చ స్థానంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత, అంటే చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చ స్థానంలో ప్రవేశించినటువంటి కారణం చేత అనేక రకాలైనటువంటి విషయాలను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటానికి అనుకూలతలు పెరుగుతాయి అని చెప్పాలి. అలానే ఇక అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఇప్పటికీ సంచరిస్తూనే ఉన్నాయి. రాహువు, రవి, కుజుడు, బుధుడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 4 అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఇది శక్తివంతమైనటువంటి వాయుతత్వాన్ని సృష్టిస్తుంది. అంటే వ్యక్తులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు, టెక్నాలజీ మార్పులు, సామాజిక పరమైనటువంటి చర్చలు వేగంగా జరగటానికి సంకేతం. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే మాటలతోటి యుద్ధాలు జరుగుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఊహించినటువంటి విధంగా కొన్ని రకాలైనటువంటి వివాదాలలోకి మీరు కూడా లాగబడుతున్నారా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా కర్కాటక రాశి వారు మన పనేంటి, మనం ఏం చేసుకోవాలి అని కనుక దాని వరకు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటికీ ఆర్థికంగా కొద్దిగా కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. అలానే డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా చేయాలి. లేకపోతే ఊహించినటువంటి విధంగా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక 9వ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర శని గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది అనేక సంబంధాలను చాలా గంభీరంగా మార్చుతుంది. ప్రేమలో బాధ్యత పెంచుతుంది. దాంపత్యంలో పరీక్షలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు నియంత్రణ అవసరం. అంటే అన్ని రకాలుగా కూడా పర్వాలేదు ఇది. అయితే మార్చి 3వ తేదీన మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం ఎక్కడ ఏర్పడుతుంది? 2వ రాశిలో. కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. చంద్రగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, కర్కాటక రాశి వారికి దానిపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే మీ రాశికి 2వ స్థానంలోనే జరుగుతున్నటువంటి కారణం చేత ఇది కొంచెం గాఢమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. పేరు ప్రతిష్టలకు పరీక్షాకాలంగా మారుతుంది. ప్రేమ సంబంధాలలో నిజస్వరూపం బయటపడుతూ ఉంటుంది. రాజకీయ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని షాకింగ్ పరిణామాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి అస్థిరత కూడా పెరుగుతుంది. కారణం ఏంటంటే చంద్రుడు మనసుకు సంబంధించినటువంటి గ్రహం కాబట్టి కర్మను మొత్తాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. గతంలో సమసిపోయిన సమస్యలే మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా దాచిపెట్టిన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రహణ సమయంలో చేయవలసినటువంటి జపము, ధ్యానము ఇట్లాంటివన్నీ కూడా వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అలానే ఈ 10 రోజులు కనుక తీసుకెళ్తే మనస్సు ఎటువైపు వెళ్తే అటు వెళ్లకుండా కొంచెం మనస్సును నియంత్రణ చేసుకోవడం అనేటటువంటిది కూడా అవసరం. దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం అనేటటువంటిది కూడా కర్కాటక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి పరిస్థితి కనుక పరిశీలిస్తే ఇది మీకు ఏ రకంగా మారుతుంది అంటే కర్కాటక రాశి వారికి ఇది మీకు అత్యంత సున్నితమైనటువంటి దశగానే ఉండబోతుంది. భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. చిన్న విషయాలు మనసుకు బాగా తగులుతూ ఉంటాయి. ఆరోగ్యం పైన మానసిక దృష్టి పెట్టాలి. కొత్త నిర్ణయాలకు సరైనటువంటి సమయం కాదు తీసుకోవడానికి. ఇది విశ్రాంతి, ధ్యానం అనేటటువంటి అవసరం. ఖచ్చితంగా పాలు లేదా బియ్యం దానం చేయండి.
అన్నింటికంటే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా అష్టమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి మీకు తెలియకుండానే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా ఊహించినటువంటి సమస్యలకు మీ ఊహించంగా వచ్చినటువంటి ప్రతికూలతలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి హై టెన్షన్ క్రియేట్ చేసుకోకూడదు. అంటే సమస్యని పెద్దది చేసుకోకుండా సాధ్యమైనంత వరకు సమస్యను తగ్గించుకుంటూ పోయినట్టయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు రాకుండా ఉంటాయి. లేకపోతే సమస్యలు చాప కింద నీరులాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు 3వ తేదీన చంద్రగ్రహణం కూడా కనిపిస్తూ ఉన్నది. డబ్బు కుటుంబ విషయాలు ముందుకు వస్తూ ఉంటాయి. మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా కుటుంబంలో టెన్షన్ లేకుండా చూసుకోవాలి. ఆర్థికపరమైన అనిశ్చితి కలిగే అవకాశాలని అది లేకుండా చూసుకోవాలి. భావోద్వేగ నిర్ణయాలు కూడా కలుగుతూ ఉంటాయి. పెట్టుబడుల్లో కొంచెం జాగ్రత్తలు అవసరము. మాటలు కొంచెం తగ్గిస్తే మంచిది. ఖచ్చితంగా అక్కడ ఏ పరిహారం చేయాలనేటటువంటి విషయం కూడా మీకు నేను ఆ వీడియోలో తెలియజేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఇదే ఛానల్లో మీకు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి అంటే రాశి ఫలాలకు సంబంధించినటువంటివి ఏమో షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశాము. గ్రహణానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి అప్లోడ్ చేశాము, చూడండి. ఇక 4వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 నుంచి 6వ తేదీ రాత్రి 10:21 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు, కమ్యూనికేషన్ ద్వారా లాభాలు పెరుగుతూ ఉంటాయి. సోదరుడితో చర్చలు పెరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టు ప్రారంభానికి అనుకూలమైనటువంటి దశగా ఉండబోతూ ఉంటుంది. ఖచ్చితంగా గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం అనేటటువంటి చాలా మంచిది. ఇక 6వ తేదీ రాత్రి 10:21 నుంచి 9వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సమయంగానే ఉండబోతుంది. ఇంటి విషయాలు ప్రధానంగా మారతాయి. తల్లి ఆరోగ్యము, ఇంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వాహనానికి సంబంధించిన సమస్యలు ముందుకు వస్తూ ఉంటాయి. కొద్దిగా మెంటల్ టెన్షన్, మెంటల్ ప్రెషర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా ఆవు నెయ్యితో మీ ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవి ముందు పెట్టి ధూపం కనుక వేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొంది ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ఇక మార్చి 9వ తేదీ ఉదయం 9:31 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ప్రేమ, పిల్లలు, క్రియేటివిటీ మొదలైన రంగాల్లో చక్కగా ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. అయితే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నటువంటి కారణం చేత చేయాలనుకున్నటువంటి పని చేయలేకపోతూ ఉంటారు. ప్రేమలు అపార్థాలు కలుగుతూ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తులు దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ధ్యానం చేయటము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. పరిహారం ఏమిటంటే ఖచ్చితంగా శివార్చన, నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా మంచిది. ఈ 10 రోజులు కూడా భావోద్వేగానికి పరీక్షాకాలం మారబోతుంది. గ్రహణం సమయం ఒకటి అంటే నష్టకాలం కాదు, కానీ అవగాహన లేనటువంటి కాలంగా ఉండబోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.